హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో తుళ్ళూరు గ్రామంలో ఉన్నాం. గుంటూరు నుంచి తుళ్ళూరు వస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనకు ఎదురైనటువంటి దృశ్యాలండి ఇవన్నీ. ఇక్కడ భారీగా పనులు జరుగుతున్నాయి. ఈ పనులేంటి, ఎందుకోసం ఇక్కడ పనులు జరుగుతున్నాయి, ఏమి నిర్మిస్తున్నారు అనే విషయాల్ని ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తానండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పిచ్చి మొక్కలు వీటన్నిటిని శుభ్రం చేసి ఉండడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులు కూడా అక్కడ వాటిపైన ఉన్నటువంటి చెత్త చెదరని కూడా తీసివేయడం మనం గమనించవచ్చు. అంటే ఇది ఒక రోడ్డు అండి, చూశారు కదా ఈ రోడ్డును ఎలా శుభ్రం చేశారో. అయితే ఇక్కడ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కనిపించే ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడ కాంట్రాక్ట్ కంపెనీ ఒక క్యాంప్ కార్యాలయాన్ని అయితే నిర్మిస్తూ ఉందండి. అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి. చూశారు కదా ఇక్కడ ఎంత పెద్ద క్యాంప్ కార్యాలయం అయితే నిర్మిస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ క్యాంపు కార్యాలయాలు, లేబర్ క్యాంపులన్నీ కూడా ఒక నెల వ్యవధి కాలంలోనే వీటన్నిటిని నిర్మించడం జరిగిందండి. అయితే ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇది 2014, 2019 మధ్య కాలంలో పనులు జరిగినప్పుడు కూడా ఇక్కడ క్యాంపు కార్యాలయం ఉండేది. అంతేకాకుండా కార్మికుల గృహాలు కూడా ఉండేవి. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో పనులు ఆగిపోవటం, అవన్నీ శిథిలమైపోవటం వలన వాటన్నిటిని తొలగించి వేసి ఇక్కడ మరలా కొత్తగా క్యాంపు కార్యాలయాన్ని, లేబర్ క్యాంపులను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం మనం చూడవచ్చు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే అండి, లోపలికి వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాల్ని మీకు క్లియర్గా చూయిద్దాము అని అంటే, యూట్యూబర్ అని తెలిసిన తర్వాత వారందరూ కూడా మీకు పర్మిషన్ లేదు అని చెప్పి పంపించి వేయడం జరిగిందండి. ఇక్కడ రాజధాని అమరావతిలో ఏ పనులు జరిగినప్పటికీ కూడా యూట్యూబర్లను అయితే లోపలికి పంపించడం లేదు. అయినప్పటికీ కూడా మనకు సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రజలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయాల్ని అందరూ వచ్చి చూడలేరు. ఈ సోషల్ మీడియా ద్వారా మాత్రమే చూడగలరు. నాకు రాజధాని అమరావతిలో ఇద్దరు వ్యక్తులు బైక్ పైన తిరుగుతూ తారసపడ్డారు. నన్ను అడిగారు, అన్న ఇక్కడ ఏం నిర్మిస్తున్నారు, ఏంటి అని అడిగారు. అయితే వారి యాస భాష చూసిన తర్వాత వారు వైజాగ్ నుంచి వచ్చారని నాకు అర్థమైంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని నేను అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, రాజధాని అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది, పనులు బాగా జరుగుతున్నాయని సోషల్ మీడియాలో చూసాము, లేదంటే న్యూస్ ఛానల్లో చూసాము, దాన్ని లైవ్లో చూద్దామని మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అని వారు చెప్పడం అయితే జరిగిందండి. అందుకోసమని సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. పర్మిషన్ ఉన్నంత వరకు మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయో. ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించారు, ఇంకా కొత్తగా నిర్మిస్తున్నారు. చూడొచ్చు ఎంత పెద్ద క్యాంప్ కార్యాలయం ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారో. చూశారు కదా, ఇంకా ఇదైతే మనకు కనిపిస్తుంది. ఇంకా పూర్తి అవ్వలేదు, పైన ఇంకా రేకులు కూడా వేయలేదు. ఇంకా నిర్మాణం జరిగిన వాటిలోకి అయితే హిందీ కార్మికులు వచ్చారు. మనం ఫస్ట్లో చూసాం కదా, నిర్మాణం జరిగిన వాటిలో కొత్తగా హిందీ కార్మికులు వచ్చారు, వారి కార్యకలాపాలు మొదలు పెట్టారు కూడా. ఇది చూడొచ్చు. ఈ రోడ్డు పనులు కూడా ఎలా జరుగుతున్నాయో చూడవచ్చు. ఇది చూడండి, యంత్రాలు పిచ్చి మొక్కల్ని తొలగిస్తూ ఉన్నాయి, చెట్లని తొలగిస్తూ ఉన్నాయి. చూడండి, లారీల్లో సిమెంట్ బస్తాలు, ఇతర సామాగ్రి రావడం కూడా మనం గమనించవచ్చు. క్యాంప్ కార్యాలయం చూద్దామండి. జనరేటర్ల నుంచి ఇది ఆఫీసు. ఇందాక మనం చూపించుకున్న అన్నీ కూడా కార్మికుల గృహాలు. పద్దాకల లేబర్ క్యాంపులు అంటూ నాకు నచ్చట్లేదు, అందుకని కార్మికుల గృహాలు అవన్నీ చూస్తున్నారు కదా. నిర్మాణం జరుగుతూ ఉంది. కార్లు ఇవన్నీ కూడా ఆఫీసర్స్కి సంబంధించిన పనులు. అంటే ఈ క్యాంపు కార్యాలయం, ఈ కార్మికుల గృహాలన్నీ పూర్తయిపోయిన తర్వాత వాటిలోకి ఇంకా హిందీ కార్మికులు వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు ఇంకా వేగం పుంజుకోబోతున్నాయనే సంకేతం మనకి వినిపిస్తూ ఉందండి. చూసారా ఎంత భారీ సంఖ్యలో ఎలాగ నిర్మిస్తూ ఉన్నారో. ఇక్కడ మొత్తం పిచ్చి మొక్కలు వీటన్నింటినీ శుభ్రం చేశారు. అక్కడ ఉన్నటువంటి పాత నిర్మాణాలన్నింటినీ కూడా తీసివేశారు. చూడవచ్చు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ముందు ఈ సిమెంటు
సామాగ్రి ఏదైతే ఉందో ఇదంతా కూడా 2014 2019 మధ్య కాలంలో తయారు చేసినటువంటి సామాగ్రి ఇదంతా. ఇక రోడ్డు నిర్మాణం మొదలు పెడుతున్నారు కనుక అవన్నీ ఈ క్యాంపు కార్యాలయం దగ్గరికి తీసుకురావడం అయితే జరిగిందండి. వరుసగా ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏవి ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడవు, ఏవి పాడైపోయాయి, మరలా కొత్తగా ఏమి తీసుకురావాలి అనే ఒక లెక్కలైతే ఇక్కడ వేసుకుంటూ ఉన్నారు. వీటిలో పనికి వచ్చే వాటిని తిరిగి వాడతారు. ఇవన్నీ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన సామాగ్రి మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా లేబర్ క్యాంపులు పూర్తయిపోలేదు, నిర్మిస్తూ ఉన్నారు. పైన రేకులు వేయలేదు, మొత్తం శుభ్రం చేశారు. ఇదేమో గుంటూరు తుళ్ళూరు ఆర్ఎన్బి రోడ్ అండి. మనం చూస్తున్నది ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా, అది రోడ్డు పక్కనే అన్నిటికీ అనుకూలంగా ఇక్కడ క్యాంప్ కార్యాలయం నిర్మిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. ఈ లారీలో కనిపిస్తుంది కదా, ఈ లారీలో సామాగ్రి అయితే రావడం జరిగిందండి. నిర్మాణం జరుగుతున్న చకచకా పనులు జరిగిపోతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా పిచ్చి మొక్కలతో చాలా అపరిశుభ్రంగా అధ్వాన్నంగా ఉండేదండి. మొత్తం శుభ్రం చేశారు. మొత్తం కార్యాలయం అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక దృశ్యం కూడా చూపిస్తాను, చూడండి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇక్కడ భారీ భారీ యంత్రాలు సామాగ్రిని ఎలా తీసుకువచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారో, ఇది ఒక డంప్ ఏరియా అండి. మీకు నేను ఇక్కడ ఏం డంప్ చేశారు ఇవన్నీ కూడా చూపిస్తాను. మనకు దూరంగా కనిపిస్తుంది కదా, ఇది ఒక రెడీ మిక్స్ ప్లాంట్. మరియు ఇక్కడ అది చూస్తున్నారు కదా పైన పొగ ఎలా వస్తుందో, ఇదేమో తారు మిక్సర్ వస్తుంది కదా, తారు రోడ్డు పోసేప్పుడు తారు మిక్సర్ వస్తుంది కదా, ఆ ప్లాంట్ అండి అదండి. దాని పక్కనే ఇక్కడ ఒక ఎక్కువ చాలా మొత్తంలో ఐరన్ రాడ్లు వీటన్నిటిని డంప్ చేసి ఉంచారు, మనం చూడవచ్చు. ఇంకా తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ చాలా నిర్మించారు. ఐరన్ అనేది కింద పెడితే తుప్పు పడుతుంది కనుక ఇలాగా ఆ దిమ్మెలు కట్టి వాటిపైన డంప్ చేసి పెట్టారు, మనం చూస్తున్నాం. ఎంత మొత్తంలో చాలా ఎక్కువ ఐరన్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ డంప్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించడానికి ఈ ఐరన్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, మనం చూడవచ్చు. మొత్తంగా అండి రాజధాని అమరావతిలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ తుళ్ళూరు గ్రామంలో పనుల హడావుడైతే చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. ఒక పక్కేమో హిందీ కార్మికులు, ఇంకొక పక్కేమో భారీగా వాహనాలు, వెహికల్స్ మరియు యంత్రాలు ఇవన్నీ చూస్తున్నాం. ఈ యంత్రాలు, ఈ వెహికల్స్తో అక్కడ కార్మికులు కూడా లోకల్గా ఉండే పంచర్ సామాన్ కార్మికులు, లేదంటే రిపేర్ కార్మికులు, వీరందరికీ పని చేతి నిండా దండిగా దొరికిందండి. ఇక్కడ పని చేసేవారికి చేతి నిండా పని దొరుకుతుంది. చూశారు కదా, ఈ వెహికల్స్ అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోలో కూడా యంత్రాలు, వాహనాలు ఏ రేంజ్లో పనిచేస్తున్నాయో మనందరికీ తెలియొచ్చండి. దీనివలన రిపేర్ సెక్షన్లో కార్మికులకి, తుళ్ళూరు గ్రామంలో ఉండే రిపేర్ సెక్షన్లో కార్మికులకి మరియు హోటల్ వాళ్ళకి వీరందరికీ చేతి నిండా పని దొరుకుతుందండి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తెలియచేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరిన్ని రాజధాని అమరావతి వార్తల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు వీలైనంత సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేస్తూ ఉంటాను రాజధాని అమరావతి గురించి.